సంతోషంగా సుఖంగా ఉండాలనేది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. మనం నష్టపోయి, మనం అడుగంటు పోయి, మనం అడుక్కు తినేవాళ్ళకు ఉంటే అది దేవునికి సంతోషం, అది మనుషులకు సంతోషం, కానీ దేవునికి అది ఇష్టం కాదు. మన కుటుంబం ఎప్పుడల్లా అలరవద్దా అని ఎదురు చూసేవాళ్ళు మనోళ్ళే ఉంటారు. మన కుటుంబాలను ఎప్పుడు దెబ్బ కొడదామని ఎదురు చూసేవాళ్ళు మనోళ్ళే మనలోనే ఉంటారు. మనం పాడైపోతే చాటున ఆళ్ళకి చెప్పి నవ్వుకునే చేష్టలు చేసేవాళ్ళు మన రక్త సంబంధులే ఉంటారు. మనం అడుగంటిపోతే, మనం దిగజారిపోతే, తిండికి లేని వాళ్ళగా మార్చబడితే, అప్పుల పాలైతే, హేళన చేసి ఆమెడ దూరం తొలగిపోయి ముక్కు మూసుకు రోడ్డు మీద నడిచేవాళ్ళు మనవాళ్ళే చాలామంది ఉంటారు. కానీ దేవుని లెక్కలో అవి కాదు. దేవుని లెక్కలు అవి కాదు. దేవుని ఆలోచన విధానం వేరు, మనుషుడు ఆలోచన విధానం వేరు. మనుషునికి ఉండే గుణం వేరు, దేవునికి ఉండే గుణం వేరు. అందుకనే దేవుని కొరకు ఎవరినైనా వదిలిపెట్టుకోవచ్చు. దేవుని కొరకు ఎంత రిస్క్ అయినా మనం తీసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. మనుషులు నమ్ముకుంటే భయం, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే భయమేమి. ఆయనను నమ్మి ఎంత పెద్ద సాహసమైనా చేయొచ్చు. కానీ మనుషులు నమ్మి, అదేదో సామెత కదా, నమ్మి నానబోసుకుంటే ఏమైందంట, అది అట్లాగా ఉంటుంది మనుషులతో వ్యవహారం. అందుకని వాళ్ళ మీద మన తమ్ముడే అనుకుంటాం, కానీ తమ్ముడే నెత్తికెక్కి ఆడేస్తాడు ఆట. మన అన్నయ్య అనుకుంటాం, కానీ అన్నయ్యే వెనకాల బొమ్మాట ఆడుతూ ఉంటాడు. వీడు మనోడే, మన చిన్నాన్న కొడుకే, మన పెద్దనాన్న కొడుకే అంటా, కానీ మన పిల్లలకే వాడు ఎసరా పెడతా ఉంటాడు. నేను అందుకే చెబుతున్నా, పొరుగోడినైనా నమ్మవచ్చు, కానీ సొంతండి అసలు నమ్మకూడదు. సామెతలు సొలొమోను చెప్పాడు, దగ్గరున్న చుట్టం కంటే దూరం ఉన్న పొరుగువాడు మేలు. ఎవడైనా సరే మనుషుల మీద నమ్మకం అని పెట్టుకోవటం అనేది మానుకునే పద్ధతి నేర్చుకోవాలి మనం. ఇంకా మన వాళ్ళ కోసం ప్రార్థన మానేసం, వాళ్ళ పెళ్ళి. అందుకే ఎవడి పెళ్ళైనా సరే అసలు అవన్నీ లెక్కలో దేవుని పని అన్నది ముందుంటే అది ఎవడి కార్యక్రమైనా సరే వదిలిపెట్టేది. ఎందుకంటే వాళ్ళ నమ్మదగిన వాళ్ళు కాదు. మనకు నమ్మదగిన వాడు ఎవరు? దేవుడే. ఆయన నమ్మదగిన దేవుడు. ఎటువంటి వాడు ఆయన నమ్ముకుని మునిగిపోయిన వాడు, చెడిపోయిన వాడు, నాశనమైన వాడు ఎవడు లేడు. చిన్నాన్నే, పెద్దమ్మని, పెద్దనాన్నని, అన్ననే, తమ్ముడిని, బామర్దిని, బావని నమ్ముకుని నాశనమైన వాళ్ళు చాలామంది, కోట్ల మంది ఉన్నారు. కనుక నేను ఏం చెబుతున్నాను, మన గుణము వేరు, దేవుని గుణము. మళ్ళీ చెబుతున్నా, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నీ ఇంటి గుట్టు సొంతోళ్ళ దగ్గర ఎప్పుడు ఎప్పొద్దు. అసలు ఇంటి గుట్టు ఎప్పుడు అయినోళ్ళ దగ్గర ఎప్పొద్దు. చాలా ప్రమాదం. వాళ్ళకంటే ప్రమాదమైన వాళ్ళు ఎవరు లేడు. అసలు నీకేమన్నా చేతనైతే నువ్వు నీ భార్య, నీ బిడ్డలను తీసుకుని చర్చిలోకి పోయి తలుపులు వేసుకుని ఏడు దేవుడి దగ్గర. ఇంకా నీకు అంతకంటే ఎక్కువ చెప్పుకోవాలనిపిస్తే సేవకుడిగా నేనున్నా, కడుపులో పెట్టి దాచుకుంటాను, కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థన చేస్తాం. కనుక మనుషుల మీద ఆధారపడి నమ్మకం పెట్టుకోకూడదు. ఎప్పుడు గోతులు తీసి పడేసి నాశనానికి మనల్ని దారి నడిపిస్తారు. కానీ దేవుడు అటువంటి వాడు కాదంటున్నాడు. మీరు లేచి నిలబడుటయో నాకు సంతోషం, మీరు అభివృద్ధిలో కూర్చుటయో నాకు సంతోషం, మీరు సంతోషముగా ఉండుటయే నాకు సంతోషం, మీరు ఆశీర్వదించబడాలనేదే నా యొక్క ఉద్దేశం. అందుకే నేను మిమ్మల్ని నా మందిరములోకి తీసుకొచ్చా, రక్షణలోకి మిమ్మల్ని తీసుకొచ్చా. మరి ఏది ఆశీర్వాదం? వచ్చాం కదా, ఆ ఆశీర్వాదం ఏది? ఇన్నేళ్ళైంది దేవుళ్ళలోకి వచ్చి, ఎందుకని దేవుడు ఆశీర్వాదం ఇవ్వలేదు? మనకి ఇస్తానని చెప్పినాడు ఆయనే. మరి ఎందుకు ఇవ్వాల మనకి ఇప్పటి వరకు? నేను ఆశీర్వాదం ఇవ్వాలంటే నాలోకి వచ్చిన వాడు ఎలా బ్రతకాలో అది మీరు నేర్చుకోవాలి. దేవుళ్ళలోకి వచ్చిన బ్రతికే విధానం నేర్చుకోవాలి. చేతులు గాలేక ఆకులు పట్టుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దు.
ఇప్పుడు జాగ్రత్త పడకపోతే మునుముందు కాలగతులు మంచిగా ఉండవు. మునుముందు జీవితం బాగుండాలంటే ఇప్పుడే మన పనులు సరిగ్గా ఉంచుకోవటం నేర్చుకోవాలి. ఒక దినమున నేను నిన్ను ఆశీర్వదించు వాడినై ఉన్నాను. ఆయనలోకి వచ్చిన ప్రతివాడికి ఒక డేట్ రాసి, ఒక తారీఖు రాశాడు. ఆ తారీఖున, ఆ దినమున ఎవడు ఆపినా ఆగని ఆశీర్వాదం వాడి మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినం ఒకటి రాశాడు దేవుడు. అప్పటి వరకు సరిగ్గా ఉండటం నేర్చుకోవాలి.